తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ ఉంటది నరసింహారెడ్డి గారికి, మరి అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జేవిసి రెడ్డి గారికి, మరియు ఎంఎస్ఎంఈ కన్వీనర్ ప్రభాకర్ రావు గారికి, పాపారావు గారికి, శ్రీధర్ గారికి, ఈ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇవాళ హిల్ట్ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. హిల్ట్ పాలసీ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది గతంలో దీని మీద ఎన్నో డిస్కషన్స్ అయినాయి, అయినా కానీ చాలా వరకు ముందుకెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు తీసిన జీవో ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 45 డేస్లోనో 2 మంత్స్లోనో 3 మంత్స్లోనో మీరందరూ షిఫ్ట్ చేయాలి, బయటికి వెళ్ళాలి అని గవర్నమెంట్ చెప్తుంది. సరే, దీనివల్ల గవర్నమెంట్ కొంత ఇన్కమ్ ఉండొచ్చు, కానీ మేము మా ఇండస్ట్రీస్ వాళ్ళతో డిస్కస్ చేసింది, మా కొలీగ్స్తో డిస్కస్ చేసింది, ఇప్పుడు మా గ్రీన్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మేము అక్కడ రన్ చేస్తున్నాం, ఒక 100 crores బిజినెస్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా షిఫ్ట్ చేయాలంటే ఎక్కడికి షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? నేను ఒక ఇండస్ట్రీ గురించి చెప్తాను, ఎనీ ఇండస్ట్రీ మీరు తీసుకోండి. షిఫ్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఆ పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొల్యూషన్ సర్టిఫికెట్స్ కావాలి, లైసెన్సింగ్లు కావాలి, ప్లస్ మీరు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, లేబర్ కానివ్వండి, దాంట్లో పనిచేసే మేనేజర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎప్పటి నుంచో అక్కడ సరౌండింగ్స్లో నివసిస్తుంటారు. ఇప్పుడు ఎక్కడో ఒక 100 kilometers అవతల పోవాలంటే ఆల్ ఆఫ్ సడన్గా పోవటం అనేది అంత ఈజీ కాదు. అంటే నా యొక్క పర్సనల్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంటు ఒక యూనియన్స్తో కానీ, ఒక అసోసియేషన్స్తో కానీ, ఒక స్టేక్ హోల్డర్స్తో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా హడావుడిగా వాళ్ళే ఆలోచించుకొని ఈ జీవో తీయటం ఇది చాలా బాధాకరం. సరే, ఇది కొద్దిమందికి ఉపయోగం కావచ్చు. ఎవరికి ఉపయోగం అంటే అక్కడ నిరుపయోగంగా ఎవరైతే ఫ్యాక్టరీలు బంద్ అయ్యి చాలా ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళ ల్యాండ్ కన్వర్షన్కు, వాళ్ళ రెసిడెన్షియల్స్కు, వాళ్ళ కన్వర్షన్స్కు ఇది ఉపయోగపడుతుంది. కానీ రన్నింగ్ ఫ్యాక్టరీ అది 1000 square meters కానీ 1 acre కానివ్వండి, ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? పోనీ ఎక్కడైనా డెవలప్ చేసి ఉందా ల్యాండ్? ఎస్, నేను ఈ పార్క్లా, మీరు ఈ పార్క్ వెళ్ళండి, 2 years టైం ఇస్తున్నా, ఈ పార్క్ వెళ్ళండి, ఇక్కడ డెవలప్ చేసినాం, ఇది మీ మంచి కోసం అని అంటే అది అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అటువంటిది ఏం లేకుండా ఎంత గందరగోళంగా ఉందంటే ఇండస్ట్రీస్కు, అక్కడ ఉన్న వాళ్ళకు ఎస్పెషల్గా ఇప్పుడు హడావుడిగా ఎక్కడ ల్యాండ్ దొరుకుతుంది, ఎక్కడికి పోవాలి, అక్కడికి పోతే వర్కర్స్ ప్రాబ్లమా, ఎంప్లాయీస్ వస్తారా, పొల్యూషన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మనం బంద్ చేస్తే, ఇప్పుడు మా ఇండస్ట్రీ ఉంది, ఒక ఇండస్ట్రీ మీకు కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం 1 to 2 years పడుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? మరి అప్పటి వరకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ను ఎట్లా కొనసాగించాలి, ఎక్కడికి వెళ్ళాలి? సో దీని మీదంతా ఒక స్పష్టత లేదు. స్పష్టత లేకుండా హడావుడిగా తీసుకున్న నిర్ణయంగా ఇది నా వ్యక్తిగతంగా కానీ మా ఇండస్ట్రీస్ తరఫున కానీ నేను అనుకుంటున్నా. దయచేసి నేనేదో ఇది గవర్నమెంట్కు వ్యతిరేకంగానో లేకపోతే గవర్నమెంట్ ఏదో చేస్తుందని కాదు, మరొకసారి రీథింక్ చేసి ఎట్లయితే బాగుంటుంది, మనం ఎక్కడ డెవలప్ చేసి ఎటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళను పిలిచి మాట్లాడి మనం ఎక్కడికి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప హడావుడిగా దీన్ని మీరు ఇమ్మీడియట్గా 45 daysలో ఖాళీ చేయాలి, 60 daysలో ఖాళీ చేయాలంటే మాత్రం ఇది ఇండస్ట్రీస్ను కిల్ చేయటమే తప్ప ఇది గవర్నమెంట్కి ఉపయోగం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే గవర్నమెంట్కు జిఎస్టీ ఉపయోగమో లేకపోతే దీన్ని అమ్మటం వల్ల వచ్చే ఉపయోగం ఉంటుంది, కానీ మీకు వచ్చే జిఎస్టీ పడిపోతుంది, కొన్ని వేల మంది కార్మికులు కానీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ చేస్తే ఎంత లేదన్నా కానీ దాంట్లో 50% వేరియేషన్స్ వస్తుంటాయి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మరొకసారి రీథింక్ చేయాలని, రీథింక్ చేస్తే అందరు కూడా యాక్సెప్ట్ చేయడానికి బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.